కోరుతున్నాము. శ్రీ ముస్కు ఎల్లారెడ్డి గారు వారిని కూడా జగిత్యాల గౌరవ శాసనసభ్యులు జగిత్యాల ముద్దపేట ఆఫీస్ పేమెంట్ చేస్తారా? ఇప్పటిది చేయగలుగుతారు నా టంగ్ చేయగలుగుతారా? సో ఇది మీరే పెట్టేసి గంటలకి ఏమన్నాయా? షుగర్ ఉన్నాయా? క్యాన్సర్ సంబంధించిన ఇంటికి వచ్చానండి. క్యాన్సర్ సంబంధించిన చూసాను. జగిత్యాల వారి సౌజన్యంతో కిమ్స్ హాస్పిటల్ వారు ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ జగిత్యాలలో కండక్ట్ చేయడం చాలా చెప్పుకోదగ్గ విషయము. ఇది ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగకరమైన ప్రోగ్రాము. 40 ఏళ్ళు పైబడిన ఈవెన్ మేల్స్ ఫీమేల్స్ ప్రతి ఒక్కరికి కూడా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఆహార అలవాట్ల వల్ల మన జీవన విధానం వల్ల క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా వస్తున్నది. ప్రతి ఒక్కరు ఈవెన్ యంగ్ ఏజ్ ఓల్డ్ ఏజ్ ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాన్సర్ అనేది చాలా కామన్గా వస్తుంది. సో దీన్ని ముందే మనం పసిగట్టి దాన్ని అరికడితే ముందు దీనివల్ల మన ఆర్థికంగా కానీ ఎలాగైనా కానీ మనము సేవ్ చేసుకోగలుగుతాము. వాళ్ళకి మనం తీసుకునే జాగ్రత్తలు బట్టి మెయిన్గా మన దగ్గర ఉన్న చెడు అలవాట్ల వల్ల స్మోకింగ్, డ్రింకింగ్, టొబాకో చూయింగ్, తర్వాత ఈ పొల్యూషన్ ఇలాంటివి తగ్గించుకుంటే చాలా వరకు క్యాన్సర్ అనేది రాదు. అంటే హెల్తీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి, డైట్ మంచిగా ఉన్న వాళ్ళకి క్యాన్సర్ రాదు. తర్వాత ఎర్లీ డిటెక్షన్ ఎట్లా అంటే అందరూ రావద్దు. యాక్చువల్ స్క్రీనింగ్ ప్రతి ఒక్కరి నుంచి చక్కర్ చూపించుకునే అవసరం లేదు. ఎవరికైతే సింటమ్స్ ఉన్నాయో ఏది మెయిన్గా ఎక్కడన్నా కురుపులు పుండ్లై మానని పుండ్లు ఉంటే కానీ లేదా నొప్పి లేని గడ్డలు ఉంటే కానీ దీర్ఘకాలంగా ఆకలేని వాళ్ళు అలాంటి వాళ్ళు వస్తే ఎర్లీగా డిటెక్ట్ అవుతుంది. సడన్గా ఎవరికైతే సింటమ్స్ ఉన్నాయో వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్ వస్తే చాలా క్యాన్సర్ని నివారించగలుగుతాము, క్యూర్ చేయగలుగుతాము. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వర్డ్ అబౌట్ క్యాన్సర్ అండి. సో ఈరోజు మనం చూస్తున్నది యాజ్ ఎ క్యాన్సర్ స్పెషలిస్ట్ వాట్ వీఆర్ సీయింగ్ ద నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ ఏదైతే ఉన్నాయో చాలా ఎక్కువ అయ్యాయి.
బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్స్ మోర్ దాన్ 1 lakh క్యాన్సర్స్ ఉంటాయి ఈ ఎవ్రీ ఇయర్. లాస్ట్ 2024లో అట్లా వీటికి రేడియేషన్ కీమోథెరపీ ట్రీట్మెంట్స్ ఇస్తాము. మోర్ దాన్ 75-80% ఆఫ్ కేసెస్ మనం చూసేవి 3వ స్టేజ్ లేదా 4వ స్టేజ్లో వస్తున్నాయి. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తే కూడా 3 లక్షల కేసెస్ కంటే ఎక్కువ ఇండియాలో ఉన్నాయి. వాటికి కూడా సర్జరీ చేయాలి, కీమోథెరపీ, రేడియేషన్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. చేస్తే నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ ట్రీట్ చేసేవి బాగా ఇంక్రీజ్ చేయొచ్చు. ఫైనాన్షియల్ బర్డెన్ ఆన్ ద సొసైటీ, క్యాన్సర్ మోర్టాలిటీ, క్యాన్సర్ వల్ల చనిపోవడం ఇవన్నీ కూడా బాగా తగ్గించవచ్చు. సో దాట్ ఈస్ ద మెయిన్ కాజ్. లాంగ్ టర్మ్ గోల్ తోటి ఆ దృష్టితోటి సార్ హాస్ అగ్రీడ్. And I'm really thankful to sir being a doctor and of the AIIMS body and all the doctors who are in my. ఈ రోబోటిక్ టెక్నాలజీ వాడటము, కొత్త ఎక్విప్మెంట్స్, చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అవైలబుల్ ఉంది. క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఇంతకు ముందులాగా ట్రీట్మెంట్ అయిన తర్వాత కొన్నేళ్ళతో చనిపోవడం ఇట్లంతా లేదు. ఇప్పుడు చాలామంది పేషెంట్స్కి నయం కావడం అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే తక్కువ దిశలో తెలుసుకోవడం వల్ల, వాళ్ళ ట్రీట్మెంట్ చేయడం వల్ల వాళ్ళకి ట్రీట్మెంట్ యొక్క ఫలితాలు మెరుగ్గా ఉన్నాయి. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ ఎందుకు కండక్ట్ చేస్తామంటే తక్కువ స్టేజ్లోనే తెలుసుకోవడానికి. ఒకటి, ఏమీ సిమ్టమ్స్ లేని వాళ్ళు కూడా వాళ్ళకి తెలియకుండా కొన్ని క్యాన్సర్స్ మరుగున పడి ఉండొచ్చు. వాళ్ళు ఇట్లాంటి క్యాంప్స్ అటెండ్ కావడం వల్ల తెలుసుకునే అవకాశం వాళ్ళకు దొరుకుతుంది. ఇట్లాంటి ఆపర్చునిటీస్, అవకాశాలు వచ్చినప్పుడు అందరూ సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ సంబంధించిన క్యాన్సర్స్ కూడా 10 సంవత్సరాలు పైగా బతుకుతున్నారు. సో ఎటువంటి కంగారు లేకుండా ఈ క్యాంప్స్ అటెండ్ అయ్యి తొందరగా తెలుసుకుని ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే మీరందరూ నయం ట్రీట్మెంట్ ద్వారా ఫలితాలు పొందగలరు. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక 10 years బ్యాక్, ఒక డికేడ్ బ్యాక్ ఎలా ఉంటుందంటే క్యాన్సర్, 2 decades బ్యాక్ ఎలా ఉంటుందంటే క్యాన్సర్ అనగానే మనకు ప్రాణాపాయం ఉంది, మనం బ్రతకలేమన్న సిచ్యువేషన్ ఉంటుండేది. బట్ ఇప్పుడు క్యాన్సర్లో ఎంత అడ్వాన్సెస్ వచ్చాయంటే ఈవెన్ సర్జరీలో కానీ సార్ చెప్పినట్టు రోబోటిక్ టెక్నాలజీ, రేడియేషన్లో కూడా చాలా అడ్వాన్స్ మొడాలిటీస్ వచ్చాయి. ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్ చేయడానికి. ఇన్ఫ్యాక్ట్ మెడికల్ ఆంకాలజీ విషయానికి వస్తే ఇమ్యూనోథెరపీ అని చెప్పేసి, కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీస్, చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి. సో ఒకప్పుడు 2 decades బ్యాక్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ లేదు, ఇంకా క్యాన్సర్ వస్తే చావే అన్నట్టు ఉండే సిచ్యువేషన్ నుంచి క్యాన్సర్ కంప్లీట్గా క్యూర్ చేసి ఇప్పుడు కంప్లీట్గా నార్మల్ లైఫ్ కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క వచ్చే డిసీజ్ గురించి అందరికీ ఒక అవగాహన ఉండాలి, ముఖ్యంగా లేడీస్కి ఉండాలి. ఎందుకనంటే వాళ్ళు పిల్లలు కనడం వల్ల, తల్లిపాలు ఇవ్వకపోవడం వల్ల తొందరగా క్యాన్సర్ అనేది, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తుంది. అట్లాగే గర్భసంచిలో ఒక చిన్న గడ్డలు అవ్వడం వల్ల కూడా వాళ్ళకి గర్భసంచి క్యాన్సర్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మహిళలు ఈ విషయం ముఖ్యంగా తెలుసుకోవాలి. అట్లాగే ఈ రోజుల్లో అందరూ జనరేషన్లో ప్రతి ఒక్కరికి అలవాటు అయింది ఏంటి అంటే బయట ప్రాసెసింగ్ ఫుడ్ తినడం, ఆయిల్ ఫుడ్ తినడం. వీళ్ళందరూ ఈ రోజులో ఉన్న సరదా కోసం అదంతా ప్రతిరోజు నానా చెత్త తిని జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు తప్ప అంతకుమించి ఏం లేదు. దయచేసి ప్రతి ఒక్కరికి ఒకటే విషయం, 6 నెలలకు ఒకసారో సంవత్సరంకి ఒకసారో కొన్ని టెస్టులు చేయించుకుంటే మనలో ఏమైనా డిఫెక్ట్ ఉంటే అది బయటపడుతుంది. దానివల్ల తొందరగా మనకు ట్రీట్మెంట్ చేయడానికి ఉంటుంది. కాబట్టి మరి ఆ ప్రతి ఒక్కరు మన జీవితంలో అన్ని ఎంజాయ్ చేయడానికి ఎలాగైతే డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నామో, జీవితంలో మనం ఇంకా కొద్ది రోజులు బతకాలంటే, మంచిగా ఉండాలంటే ఇలాంటి కొన్ని టెస్టులు చేయించుకొని ట్రీట్మెంట్ ముందు స్టార్ట్ చేస్తే ఇంకా కూడా ఆరోగ్యాన్ని మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు. గైనీ సైడ్ నుంచి వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. సో అందరూ ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. లేడీస్, యూ క్యాన్ హ్యావ్ క్యాన్సర్ స్క్రీనింగ్ థింగ్ రైట్ ఇన్ దిస్ రూమ్ బ్యాక్ సైడ్. సో అందరూ వచ్చి మీ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ని యూటిలైజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకప్పుడు క్యాన్సర్ వచ్చిందంటే బయట చెప్తే అదేం అంటుకునేది కాదు, లేకపోతే అయ్యేది కాదు. కానీ చిన్నచూపు చూస్తారనే భావన ప్రజలు చాలా ఉండేది. ఇప్పుడు ముగ్గురు కలిసి నడుపుతున్నారు. మేము అప్పుడు జోడతులేక మోహన్ రెడ్డి సార్ నేను ఇద్దరు ఉంటుండే ప్రెసిడెంట్ సెక్రటరీగా. ఇప్పుడు ముగ్గురు కలిసి నడుపుతున్నారు. సుధీర్ కూడా ఆడాడు ప్రెసిడెంట్ సెక్రటరీకి. అప్పుడు కూడా ఇట్లా చాలా శిబిరాలు చేసేవాళ్ళం. చేస్తున్న సందర్భాల్లో కొన్ని శిబిరాలకు అనుకున్నంత మంది వచ్చేవారు కాదు. అట్లనే మలయాళ లాంటి చోట
అదేమే క్యాంప్ చేస్తే ఒక జాతరలాగానే ఉండేది, వేల మంది. ఆ రకంగా వైద్య శిబిరాలు చేశాం. సో ప్రైవేట్ డాక్టర్లు కావచ్చు, ప్రభుత్వ డాక్టర్లు కావచ్చు, బాధ్యతగా, సామాజిక బాధ్యతగా, సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం భాగ్యం ప్రజలు కల్పించినప్పుడు మనం చేయాల్సి ఉంటుంది. వాళ్ళ కిమ్స్ ఫౌండేషన్ వాళ్ళు, జగిత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి సహకారంతో జగిత్యాలలో ఏర్పాటు చేసిన ఈ క్యాంపుకు చాలామంది పేషెంట్లు వచ్చారు. ఎక్కడైనా కానీ రాజకీయ నాయకులకు, నేను ఇప్పుడు రాజకీయంలో డాక్టర్ కాదు, పక్క పెడదాం కొద్దిసేపు. రాజకీయం అంటే జనం బాగుంటే సంబరం ఉంటుంది, కానీ ఇక్కడ బాధ అనిపిస్తుందని చెప్పి తెలియజేస్తున్నా. ఇంతమంది క్యాన్సర్ ఉన్నవాళ్ళు కావచ్చు, వస్తుందనే అనుమానం ఉన్నవాళ్ళు కావచ్చు, ఇంతమంది వచ్చిందంటే ఈ క్యాన్సర్ వ్యాధి ఎంతమందికి వస్తున్నది మనం ఆలోచన చేయాలి. మిత్రులు కిమ్స్ ఫౌండేషన్ నుంచి నన్ను కలిసినప్పుడు క్యాంపు పెడతామంటే, నేను క్యాంపు పెట్టి పరీక్షలు చేయడమే కాదు, ఈ క్యాన్సర్ రాకుండా చూడడానికి, నివారించుకోవడానికి మీరు కొంత సహకరించి ఇట్లా పాంప్లెట్ కూడా కొట్టేయాలి. దీనివల్ల ఎలాంటి అలవాట్లు ఉండదు మనకు. అది తినేదాంట్లో కావచ్చు, తాగేదాంట్లో కావచ్చు, తంబాకు కావచ్చు, ఇవన్నీ కూడా తెలియజేయాలి. ఎప్పుడెప్పుడు పరీక్షలు చేయించుకోవాలని చెప్పి చెప్పగానే ఈ కరపత్రం ప్రింట్ చేయించి ఇంకా ఎక్కువ ప్రింట్ చేయించి పంపిస్తానని చెప్పి కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా మా అయ్యవ మిత్రులు కూడా తప్పకుండా ఎప్పుడు ఏ శిబిరం చేసినా కానీ కొద్దిగా ఎక్స్పెన్సివ్ తగ్గించారా, చీప్ అండ్ బెస్ట్ మెటీరియల్ తోటి బ్లాక్ అండ్ వైట్ అయినా కానీ మనం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మా సోదరులకు సూచన చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా కొన్ని విషయాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలా చెప్పుకుంటూ పోతే సమయం ఎక్కువైతుంది. డాక్టర్స్ అందరూ పోయి పేషెంట్లను చూడాలి. చాలా సంతోషం ఏంటంటే జగిత్యాల అల్లుడినే, జగిత్యాల ముద్దు బిడ్డ ఇంతకుముందు రాజు మాట్లాడాడు. నోట్లో క్యాన్సర్ వస్తే పరీక్ష చేసే మిషన్ను వారు కనుక్కోవడం జరిగింది. దానికి పైరసీ కూడా వచ్చింది. చాలా సంతోషం. మన జగిత్యాల బిడ్డ క్యాన్సర్ నోట్లో వస్తే తొందరగా కనుక్కునే పరికరాన్ని తయారు చేయడం అనేది గర్వకారణంగా భావిస్తూ మరి వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి జగిత్యాల ప్రజల పక్షాన హైదరాబాద్, సికింద్రాబాద్ మా కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ వారికి, వారి యాజమాన్యానికి అందరికీ కూడా, డాక్టర్ వారి తోటి సిబ్బంది అందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.